తేజ రకం మిర్చి ఉత్పత్తులకు దేశ విదేశాల్లో డిమాండ్ పెరుగుతోంది. ఇతర రకాలతో పోలిస్తే తేజ రకం మిర్చికి ఘాట్ ఎక్కువ కావడం, ఈ మిర్చి నుంచి తీసే పౌడర్, నూనెను విదేశాల్లో ఎక్కువగా ఉపయోగిస్తుండడంతో ఎగుమతులు భారీగా జరుగుతున్నాయి. ప్రధానంగా చైనా నుంచి ఎగుమతిదారులకు ఆర్డర్లు వస్తుండగా వ్యాపారులు ధర పెంచుతున్నారు. ఖమ్మంలో పండించే తేజ రకం మిర్చికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీంతో ఇక్కడి నుంచి ఎక్కువగా ఈ రకం మిర్చిని కొనుగోలు జరుగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఫణికుమార్ అందిస్తారు. ఫణికుమార్, చెప్పండి, ఈ ఏడాది ఖమ్మం జిల్లాలో మిర్చి సాగు ఎలా ఉంది? గౌతమ్, ఈ ఏడాది ఖమ్మం జిల్లాలో మిర్చి సాగు ఆశాజనకంగా ఉంది. ఇక్కడ సరైన వాతావరణం ఉండటం, అలాగే సాగునీటి వనరులు కూడా అధికంగా ఉండటంతో ఇక్కడ మిర్చి సాగు అధికంగా సాగు చేశారు. సుమారు 60,000 ఎకరాల్లో ఇక్కడ మిర్చి సాగు చేయడం జరిగింది. ఇక్కడ ఖమ్మంలో చూస్తున్నట్లయితే ఖమ్మానికి పెట్టింది పేరు ఇక్కడ తేజ రకం మిర్చి. ఈ తేజ రకం మిర్చి కూడా వివిధ దేశాలకు అంటే చైనాకు ముఖ్యంగా ఎగుమతి అవడంతో ఇక్కడ రేటు కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 13,600 రూపాయలు ఈ రోజు జెండా పాటుకొని నిర్ణయించడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టే ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా ఈ మార్కెట్ కి సంబంధించి ఇక్కడ తేజ మిర్చికే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుంది. ఓకే ఫణికుమార్, ఈ ఏడాది దిగుబడి ఎలా ఉంది? మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయి? అలాగే ఇక్కడ చూస్తున్నట్లయితే ఎక్కువ అంటే తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నట్లయితే ఇరుగు పొరుగు జిల్లాల నుంచి కూడా, అలాగే పొరుగున్నటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇక్కడ మిర్చి అమ్మకానికి తీసుకొస్తుంటారు. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ ఈ ఖమ్మం మార్కెట్ లో తేజ రకానికి ఎక్కువ ధర పలుకుతుందనే ఆ గట్టి నమ్మకంతో రైతులందరూ కూడా ఇక్కడికే తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ ఆశించే అంటే రైతులు అనుకున్న విధంగా ధర పలుకుతుంది అన్నప్పటికీ కూడా వాళ్ళు ఇంకొద్దిగా ధర ఉంటే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 13,600 ధర ఉండగా ఇక వాళ్ళు కొద్దిగా అంటే 20,000 కానీ అలా ఉంటే ఆ గిట్టుబాటు ధరలు లభిస్తాయి. అలాగే ఆ కూలి ఖర్చులు కానీ కొద్దిగా తమకు ఆనందంగా ఉంటుందో కూడా ఆ రైతులు చెప్పడం జరుగుతోంది. ఈ మిర్చి సాగు చేసే రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు లభిస్తున్నాయి? ఇక్కడ ప్రధానంగా చూస్తున్నట్టే అంటే సాగునీటి వనరులు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం సాగర కాలువల ద్వారా అందించడం జరుగుతుంది. అలాగే మార్కెట్ ని ఇక్కడ ప్రత్యేకించి వ్యవసాయ మార్కెట్ ని ఖమ్మంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని వసతులతో అంటే ఇక్కడ తీసుకొచ్చే రైతులకు అన్ని వసతులు కూడా ఇక్కడ కల్పించడం జరిగింది. అంటే ఒక్కసారి అంటే సుమారు ఒక్క రోజులో 150,000 బస్తాలు కూడా ఈ మార్కెట్ కు వస్తున్నాయంటే అంతమంది కూడా ఇక్కడ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అంటే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఖమ్మం జిల్లాలో ఈ మార్కెట్ కి ప్రధానంగా ఇక్కడ అధికారులు కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ ఫణికుమార్.